జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆద్య, దెయ్యాలు అడవిలో ఉంటాయా ఊర్లో ఉంటాయా? మొన్న మున్సబు గారింటి మీద దయ్యం ఉందని బంటిగా చెప్పాళ్లే. అంటే అడవి కదా, చిన్న డౌట్ వచ్చి అడిగానులే. ఛాయా, మాట్లాడకుండా పని చేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఆద్య, ఇప్పటిదాకా దెయ్యాలుంటాయంటే నమ్మలేదు కదే. దెయ్యాలు వచ్చాయే, చూడవే. వదలండి. చివరు నువ్వు, చివరు నువ్వు. అయ్యో, వదలరు, వదలు. సార్, సౌర్య సార్, వదలరు, వదలు. వదలరు. నువ్వా? ఏంట్రా? అవునే, ఫస్ట్ టైం నిన్ను చూడగానే అందరి ముందు ఫూల్ చేస్తావు. రెండోసారి టచ్ చేయాలనుకున్నాను, అందరి ముందు చెంపదెబ్బ కొట్టావు. ఇప్పుడు నేను నిన్ను జీవితం మీద కొట్టబోతున్నాను. ఏం చేయగలవే? ఏం చేస్తావురా? వదలరు, వదలు. ఆగవే, వదలరు, వదలు, వదలు. ఏయ్, ఆగవే. ఏయ్, ఆగు, ఆగవే. సార్, వంట చేయడానికి అన్నీ రెడీ చేసాం సార్. గర్ల్స్ పొలాలు తెస్తే ఇక మేము వంట స్టార్ట్ చేస్తాం. పర్లేదే, గర్ల్స్ కంటే ఫాస్ట్గా ఉన్నారు. ఇంకో 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే పెళ్ళయ్యాక హ్యాపీగా వండుకోవచ్చు. నేనంత రిస్క్ చేయను సార్. వంట వచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. అయినా ఎవరో ఒకరు వండక తప్పదు బాబు. ఇలాంటి సమయంలోనే ఉపయోగపడుతుంది. అర్థమైందా? కరెక్టేనా సార్? కరెక్ట్గా చెప్పారు సార్. మేము కట్టెలు తెచ్చాం సార్. బాయ్స్, కట్టెలు కూడా వచ్చేసాయి. ఇంకా మీరు వంట స్టార్ట్ చేయండి. అలాగే సార్, సరుకులు తెస్తాం. అవును, అందరూ వచ్చారు. రామలక్ష్మి రాలేదేంటి? రామలక్ష్మి, ఛాయ, ఆద్య ముగ్గురు కలిసి వెళ్ళారు సార్. రామలక్ష్మి, రామలక్ష్మి ఏమైంది? ఎవరో రౌడీలు తరిమారు సార్. పాపం ఆద్య అక్కడే ఉండిపోయింది. అక్కడ ఆద్యని ఏం చేస్తారోనని భయంగా ఉంది సార్. నువ్వు ఇక్కడ చూసుకుంటూ ఉండు. ఓకే, పదండి. పదండి సార్. రండి సార్. ఈ ఇంటి పరువు తీయాలని చూస్తుంది. పక్కవాడి జీవితం నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారా తల్లి కూతుళ్ళిద్దరు? అత్తయ్య, అత్తయ్య, మీరు కూడా వాళ్ళలాగే తెలియకుండా మాట్లాడతారేంటి? ఆద్య సీనుని ప్రేమిస్తున్నానని చెప్పిందా?
సీను ఆర్చను ప్రేమిస్తున్నాడు. ఆర్చ లేకపోతే నేనుండలేనని ప్రతిరోజు తన వెనకాలే తిరిగాడు. ఆ విషయం బయట పెడితే మన ఇంటి పరువు పోతుందని ఆర్చ మనసులోనే దాచుకుంది. ఆద్య సీను బాధపడుతుంటే చూడలేకపోయింది. ఆ రోజు ఆద్య ఊరు వెళ్ళిపోవాలనుకుంది కూడా సీను బాధను భరించలేక. ఆద్య ఇప్పటికీ సీను చారుల పెళ్లి జరగాలని కోరుకుంటోంది. తనకి పెళ్లి ఆపాలన్న ఆలోచన లేదత్తయ్య. ఆ రోజు శుభలేఖ కాల్చింది కూడా సీనయ్యే. నిజం చెప్తే ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని ఆ నింద తన మీద వేసుకుంది. పద్మ కొడితే భరించింది. సీనయ్య తన ప్రేమ విషయం బయట పెట్టకుండా తనే అడ్డుపడింది. నా ఆద్య గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా జానకి? మరి ఈ విషయం మాకు చెప్పకుండా ఎందుకు కోరుకున్నావు? నీకు జరిగిన అవమానమే చారు కూడా జరగాలనుకున్నావా? ఆతయ్య, నాకు ఆద్య ఎంతో, చారు కూడా అంతే. చారు జీవితం బాగుండాలనుకున్నాను. సీనుకి ఎలాగైనా సర్ది చెప్పాలనుకున్నాను. వాడిని ఎలా ఒప్పించానో తెలియక ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కాక ఆద్యలాగే నేను కూడా మనసులోనే దాచుకున్నాను. మీకు చెప్పకపోవడం తప్పేనత్తయ్యా. క్షమించండి, క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.